సాహితీ నింగి సితార సినారే ఏ విధమైనటువంటి పద విశేష చమత్కారాలు అస్పష్టత లేకుండా చాలా స్పష్టంగా తెలుగు వెలుగుల్ని తనదైనటువంటి ఒక విశిష్టమైన శైలితో కవిత్వం నా చిరునామా అని ప్రకటించినటువంటి ఆచార్య డాక్టర్ సినారే సింగిరెడ్డి వంశ యశోశోభ హన్మాజీపేటలో జన్మించినటువంటి ఆ విశిష్ట సాహితీ కెరటం ఎప్పటికీ కూడా అజరామరమైనటువంటిదే. కనుక విశాలాంధ్ర తత్వాన్ని కోరుకున్నటువంటి తెలుగు వెలుగుగా ఎప్పటికీ కూడా చిరస్మరణీయంగా ఉండేటువంటి ఆ కవి పద్మభూషణ్గా ఎన్నెన్నో రివార్డులు పొందినటువంటి విశిష్ట కవి అయితే జ్ఞానపీఠం ఎక్కడం ఆ విశ్వంబర కవిగా విశ్వజనీయమైనటువంటి భావనతోటి ఆ విశ్వంబర కవిగా అలాగే నాగార్జున సాగర్ అంటే దీర్ఘ కథాత్మక కావ్యాలను కానీ ఒక చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి ఆ విశిష్టమైనటువంటిది ఒక విశేష కల్పనలతో ఉన్నటువంటి ఆ కావ్యం, అలాగే విశ్వనాథ నాయకుడు కానీ చాలా ముఖ్యంగా కర్పూర వసంతరాయలు చాలా విశిష్టమైనటువంటి కావ్యం. కనుక అందులో ముఖ్యంగా మనకి ఒక భూమిక, అంతేకాదు ఒక ప్రపంచ పదులు అనేటువంటి ఒక ప్రక్రియతోటి 5 పంక్తుల యొక్క ఆ విశిష్టతోటి ప్రపంచాన్నంతటినీ కూడా ఒక శృతిమయమైనటువంటి ఆ పదాల్లోకి అందించి చాలా చక్కటి ఒక కొత్త ప్రక్రియగా తెలుగు గజల్స్లో కూడా తనదైనటువంటిది అమ్మపై కానీ మరే మానవీయత కానీ తర్వాత ఎంత తప్పిస్తే ఒక హృదయం ఒక కవిత్వ తపస్సు అవుతుంది, అటువంటి ఆ తపస్వి ఒక మానవీయ సామ్యవాద దృక్పథంతో విశేష రచనలు అందించినటువంటి వాడు కనుకని ఆ పద లయల యొక్క ప్రపూర్ణుడిగా కవిత్వ పరిపూర్ణుడిగా పద్మభూషణ్ డాక్టర్ సినారే ఎప్పటికీ ఎన్ని యుగాలైనా ఒక ఎగిరిపోని గంధం, ఇంకని సిర అది సినారే అని అనొచ్చు. అటువంటి విశిష్టంగా మనకి ఆ విశాలాంధ్ర వాణ్ణి తెలుగు వెలుగుల భాషాతత్వాన్ని చాలా చక్కగా అందించిన వాడు కనుకనే స్వభాషా సంస్కృతిని కాపాడుకోవడంలోనే ఆ మాతృత్వం యొక్క ఆ పరిరక్షణ ఉంది అని చెప్పడం, తల్లిని కాపాడడం అని చెప్పి తెలుగు భాషా సాహిత్యాలకి కళల సుసంపన్నతకి తనదైనటువంటి సారస్వత సేవని విశేషంగా అందించినవాడు. జీవ వైవిధ్యం కోసం తెలుగు కవిత యుగ ప్రస్థానంలో రాసినారే చిత్రం బళారే అది సినారే. కనుక అక్షర గవాక్షాలు తెరిచి కవిత్వానికి ఒక కొత్త కోణాన్ని కొత్త దృక్పథాలని కనిపించినటువంటి గగన వీణా మృదుల రాఘవమా అంటూ ఆ ఒక కవిత్వ కళాశాల అని చెప్పచ్చు. ఆయన సాగుమా నీలి మేఘమా అంటూ లలిత గీతాలతోటి ఎంతో చక్కగా రాసినటువంటి వాడు. కనుక అణువును ఉన్నటువంటి ఆ ప్రకృతిలో ఉన్నటువంటి ఆ దైవాన్ని మానవత్వం కోసం పిలుపులు అందించినటువంటి వాడు. మానవుడు దానవుడు సినిమాల్లో కూడా చాలా చక్కటి ఇది. కనుక మట్టి మనిషి ఆకాశం ఆ కావ్యంలో తనదైనటువంటి ఒక నాయిక కావ్య శైలి, ఒక కొత్త శైలిని అందించడం, తోటలో నారాయ ఆ కొత్త ఆ ప్రణయబంధాలని అలాగే తెలుగు సారసత్వ సుగంధాలని రెండింటిని కూడా సమభావంతో అందించినటువంటి వాడు. సంగీత సాహిత్య సమలంకృతే స్వరరాగ పదయోగ సమభూషితే అంటూ చాలా విశిష్టంగా ఆ ప్రపూర్ణుడిగా, అంతేకాదు దీర్ఘకావ్యాల్లో కానీ గజల్స్లో కానీ తర్వాత మీరా భజన్స్లో కానీ ఇవన్నిటిలో కూడా తనదైనటువంటి శైలిని అందించినటువంటి వాడు కనుకనే అటువంటి విశిష్ట కవి జ్ఞానపీఠ గ్రహీత అయినటువంటి పద్మభూషణ్ సినారేకి నేను ఒక చిన్న రెక్కల్లో చెప్తూ కర్పూర వసంతం విశ్వంబర కావ్యమై మట్టి ఆకాశం దృక్పథం వ్యక్తిత్వ పద్మభూషణం ప్రపంచ పదుల గజల్ బళారే పంచకట్టిన కవిత్వం వా సినారే. ఆయన అంత విశిష్టత కనుకనే పదంలో కూడా ఒక కొత్త చమత్కృతి కానీ చాంగు బళారే అన్న చిత్రం బళారే అన్నా కూడా ఒక దుర్యోధన రారాజు పాత్ర కూడా ఒక యుగళాన్ని సృష్టించినటువంటి ఒక విశిష్ట సినీగే రచయిత అని చెప్పచ్చు. కనుక అటువంటి ఊయల్లో ఆ ఊహలు గుసగుసలు ఎలా ఆడతాయన్నది కూడా రహస్యాలను కూడా చెప్పినటువంటి కవి. కనుక ఆ పలుకు పరిమళాలు ఆ వెన్నెల మధురత్వాన్ని అందించినటువంటి కనుక పలకరించు మల్లిక నీవే నా జీవన బృందావనికి నడయాడే రాధిక నీవే అంటూ ఒక ప్రణయతత్వాన్ని
ఎంతో విస్పష్టంగా చెప్పినటువంటి విశ్వంబర కవి చెప్పచ్చు. ఆయన్ని ఒక్క విషయంలో చెప్పాలంటే తెలుగుని రెండు వెలుగులుగా, నిండైన వెలుగుగా, పండిన పాటల్లో, నిండిన పద జిలుగుల్లో చాలా చక్కగా ప్రపంచ పదుల్ని అందించినటువంటి, అన్ని ప్రక్రియల యొక్క పదగతిని శృతివంతంగా అందించినటువంటి సారస్వత బళారే డాక్టర్ సినారే అని చెప్పచ్చు. కనుక ఒక విశిష్టమైనటువంటి జానపదంలో, ఇటు జ్ఞానపీఠం ఎక్కిన ఆయన కూడా జానపదంలో కూడా లచ్చారే గుమ్మడి అంటూ ఆ జానపద పాటల్ని, లాలేలో లిల్లేలేలో అంటూ ఒక విశిష్టమైనటువంటి ఆ జానపద శైలిని కూడా ఎంతో విశిష్టంగా పలికించినటువంటి, అంటే కనువెలుగై మమ్ము నడిపించరావా అంటూ అణువు అణువుని వెలిసిన ఆ దేవుణ్ణి కూడా పిలిచినటువంటి విశిష్టమైనటువంటి. కనుక కవిత్వం నా చిరునామా అని చెప్పినట్టు అక్షర గవాక్షాలు తెరిచినటువంటి ఆ జ్ఞానపీఠ కవికి ఎప్పుడూ కూడా చిరస్మరణీయంగా మన అందరి ఎదల్లో ఉంటారని చెప్పడానికి ఆయన యొక్క నాగార్జున సాగర్ దీర్ఘ కథాత్మక కావ్యం ఉంటుంది. అలాగే అందుకని కాలాన్ని పిలిచినటువంటి, కాలంపై సంతకంగా తను ఉన్నటువంటి విశిష్టమైన కవి. అంటే ఎగిరిపోని గ్రంథ సుగంధం అది సినారే అని చెప్పచ్చు. కనుక అటువంటి ఆ విశిష్ట కవిని మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటూ మనం మనదైనటువంటి నివాళి అర్పించడం మన కర్తవ్యంగా చెప్పచ్చు. ఇంకా చెప్పాలంటే జీవమున్న మనిషి కన్నా శిలలే మేలన్నటువంటి కవి, నేలకు గాలికి కులమేది అని ప్రశ్నించినటువంటి కవి, మానవీయ దృక్పథం, ఆ స్రష్టగా ద్రష్టగా ఎప్పటికీ కూడా కవి ఉంటాడని చెప్పడానికి ఆ మహానుభావుడుగా, ఆ మహనీయ కవిగా, మహాకవిగా ఉంటాడు. స్నేహమేరా జీవితం, ఆ స్నేహంలోని, ఆ చెలిమిలోని కలిమి బలిమిని చాటినటువంటి కవి. అమ్మ బ్రహ్మగా, ఆ అమ్మకి మరి ఏ దేవతలు కూడా సరితూగరు అని చెప్పినటువంటి కవి. ఆ విశ్వ కవనం యొక్క స్ఫూర్తివంతమైనటువంటి అనంత జీవనతత్వాన్ని ప్రపంచ పదులుగా పలికించినటువంటి కవి. కనుక శిరాక్షరాల ఆ విశ్వంబరుడు ఎప్పటికీ కూడా మనకి చిరస్మరణీయుడే అని చెప్పచ్చు. కనుక అటువంటి ఆ విశిష్టమైనటువంటి ఆ కవిని తెలుగు గజల్లో కానీ, గేయాల్లో కానీ, పాటల్లో కానీ, ఆయన యొక్క కావ్యాల్లో కానీ చిరస్మరణీయంగా కవిత్వ కాలగతుల్ని ఆ సాంస్కృతికంగా, ఎందుకంటే రాజ్యసభ మెంబర్గా కూడా ప్రజల నాడి తెలిసినవాడు, అగ్రనటులు ఇద్దరిని కూడా, అటు నటరత్నని నట సామ్రాట్ని ఇద్దరిని సమంగా సమన్వయం చేసుకున్నవాడు. ఈ తెలుగు ఉభయ రాష్ట్రాలు అయిపోయిన తర్వాత కూడా తెలుగు రెండుగా ఉంది అని, రెండుగా వెలుగుతున్నటువంటి, రెండుగా వెలుగుతున్న తెలుగుగా అభివర్ణించుకున్నటువంటి ఆ సింగిరెడ్డి తెలుగు కవితా సిరినే చెప్పచ్చు. ఆ విశ్వంబర ఆ కావ్యాల యొక్క విజ్ఞాన గని అయినటువంటి ఆ సినారే ఎప్పటికీ కూడా చిరస్మరణీయుడే. కనుక ఆ అనంత జీవన తత్వాన్ని పలికించినటువంటి ఆ కవి శబ్దలయ మాంత్రికుడిగా మనకి చిరస్మరణీయుడు. ఆలోచనలతోటి నిరంతర కవితా తరంగిణిగా ఉన్నటువంటి ఆ త్రివేణి కనుక వెన్నెల దొరనే కాదు, ఆ దొరసానిని కూడా మనకి పరిచయం చేసినవాడు, అన్నిటి భాష్యాలను చెప్పినవాడు, మనిషి మదిలో మమత లేని చదువులెందుకు అని చెప్పినవాడు. కనుక అటువంటి చిత్రం బళారే చిత్రం, గున్న మామిడి కొమ్మలోంచి కోయిల్ని కూడా పలికించినవాడు, ఈ నల్లని రాళ్లలో ఏ కన్నులు దాగాయో అని ఆ రహస్యాలు చెప్పినవాడు. అలాంటి శబ్దలయ మాంత్రికుడైనటువంటి డాక్టర్ సినారే ఎప్పటికీ కూడా చిరస్మరణీయుని చెప్పుకుంటూ ఆయనకి ఈ చతుర్థ వర్ధంతి నివాళులు అర్పిస్తూ భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామశర్మ శిరీష, అధ్యక్షుడు సహృదయ, సంపాదకుడు వేదగాయత్రి వాణి హెల్త్ టాక్.